ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఈ సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను. ఒక్కసారి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి ప్రీవియస్ పేపర్ ఒకటి ఉంటుంది కదా, ఆ పేపర్ని కంపేర్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా అవి నా దగ్గర ఉంటే నేను అవి కూడా మొత్తం ఒకసారి చెక్ చేసి మళ్ళీ మోడిఫై చేసేదాన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ నా దగ్గర లేవండి ఇప్పుడు, అందుకే ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం వీటిలోనే వస్తాయి. ఒకసారి ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు పక్కన ఆ పేపర్ ఒకసారి పెట్టుకొని కంపేర్ చేస్తూ చదవండి. మొత్తం మీకు 5 యూనిట్స్ కదా. ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ 8051, వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 essays. సెకండ్ యూనిట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్స్, వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 essays. థర్డ్ యూనిట్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, వెయిటేజ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 essays. ఫోర్త్ యూనిట్ ఇంటర్ఫేసింగ్ సింపుల్ ఐఓ డివైసెస్, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 essay. ఫిఫ్త్ యూనిట్ ప్రోగ్రామింగ్ ఇన్ ఎంబెడెడ్ సి, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 essay. ఓకే, ఇవి వెయిటేజ్, అలానే షార్ట్స్ ఎన్ని వస్తాయి, ఎస్ఎస్ ఎన్ని వస్తాయో. ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ షార్ట్స్ వచ్చేప్పటికి లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్ ఫీచర్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్కి అలానే మైక్రో కంట్రోలర్కి కంపారిజన్ అంటే డిఫరెన్సెస్ చూడండి. నెక్స్ట్ లిస్ట్ వేరియస్ SFRs అంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. 8051లో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఏవేవి ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేయండి. అలానే ఇంటరప్ట్స్ 8051 మైక్రో కంట్రోలర్లో ఇంటరప్ట్స్ ఏమున్నాయి. నెక్స్ట్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ రిజిస్టర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఇక్కడ మనకి ఫార్మాట్ ఉంటుంది కదా, 8 బిట్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ వేసి ఆ ఫార్మాట్లో ప్రతి ఒక్క బిట్ ఫంక్షన్ అనేది రాయాలి. నెక్స్ట్ డిస్క్రైబ్ వేరియస్ ఐఓ పోర్ట్స్ ఆఫ్ 8051. ఇవి ఫస్ట్ యూనిట్ నుంచి షార్ట్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సేస్ వచ్చేప్పటికి డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అలానే పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోల్, ఈ రెండు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 విత్ సూటబుల్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ సీరియల్ కమ్యూనికేషన్ విత్ 8051. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 4 essays ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే స్టేట్ ద నీడ్ ఫర్ ఆఫ్ అన్ ఇన్స్ట్రక్షన్ సెట్, అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ యొక్క నీడ్ ఏంటి అని. నెక్స్ట్ మెషిన్ సైకిల్కి టీ స్టేట్కి డిఫరెన్స్. లిస్ట్ వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్ ఆఫ్ 8051. ఓకే, అడ్రస్సింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇమీడియట్ అడ్రస్సింగ్ మోడ్ అని, రిజిస్టర్ అడ్రస్సింగ్ మోడ్ అని, ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్ అని. ఓకే, అడ్రస్సింగ్ మోడ్స్ అన్నీ చూడండి. నెక్స్ట్ స్టేట్ ద యూజ్ ఆఫ్ నోప్ అంటే నో ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. నెక్స్ట్ లిస్ట్ వేరియస్ బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. సెకండ్ యూనిట్ నుంచి ఈ షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవి కూడా మీ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇచ్చినవే, బట్ రీసెంట్ పేపర్ మాత్రం దీనిలో ఇంక్లూడ్ చేయలేదండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే ఎక్స్ప్లెయిన్ వేరియస్ అడ్రస్సింగ్ మోడ్స్ ఆఫ్ 8051 అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ షార్ట్లో ఏమని చెప్పాము, అడ్రస్సింగ్ మోడ్స్ని లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము కదా. ఇక్కడ మీరు ఈ అడ్రస్సింగ్ మోడ్స్ని చదివారు అంటే ఆటోమేటిక్గా మీకు లిస్ట్ అవుట్ వచ్చేస్తుంది. అంటే షార్ట్లోనే ఈ క్వశ్చన్లో నాకు షార్ట్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం కదా, ఏంటి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అని, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. వాటిల్లో అన్నీ అడుగుతారని చెప్పను. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. అలానే అర్థమెటిక్ కానీ లాజిక్ కానీ, అంతేగాని మ్యాక్సిమం మొత్తం అని అడగకపోవచ్చు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటి ఫంక్షనింగ్ రాయమని, లేదంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఓకే, ఏవైనా మీకు గుర్తున్నవి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అన్కండిషనల్ అండ్ కండిషనల్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051. ఇవి మీకు సెకండ్ యూనిట్ నుండి ఎస్ఎస్. థర్డ్ యూనిట్ నుంచి షార్ట్స్ అండి. లిస్ట్ ద వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ మనం డ్రా చేయాలి అంటే ఏమేమి సింబల్స్ యూజ్ చేయాలో అవి రాయాలి. నెక్స్ట్ డిఫైన్ ఏ సబ్ రొటీన్ అండ్ స్టేట్ ఇట్స్ యూజ్. డిఫైన్ ద టర్మ్ డీబగ్గింగ్ ఏ ప్రోగ్రామ్. ఇల్లుస్ట్రేట్ పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్. థర్డ్ యూనిట్ నుంచి ఈ షార్ట్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకోండి. అంటే ఏ ప్రోగ్రామ్ ఇస్తారో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి
మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకునే వెళ్ళండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్స్. ఈ 2 ఎస్ఎస్ చూడండి 3rd యూనిట్ నుంచి. నెక్స్ట్ 4th యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే డ్రా ఏ డయాగ్రామ్ టు కనెక్ట్ అన్ ఎల్ఈడి టు పోర్ట్ ఆఫ్ 8051. అదొకటి. నెక్స్ట్ లిస్ట్ రీజన్స్ ఫర్ ద పాపులారిటీ ఆఫ్ ఎల్సిడీస్. ఓకే. నెక్స్ట్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ పిన్స్ ఆఫ్ 16:2 ఎల్సిడి మాడ్యూల్. లిస్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ కమాండ్స్ కోడ్ ఫర్ ప్రోగ్రామింగ్ 16:2 ఎల్సిడి. ఇవన్నీ ఈజీ క్వశ్చన్సే. ఓకే. నెక్స్ట్ ఎస్ఏస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ విత్ 8051. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ అండ్ రిలే టు డ్రైవ్ ఏ ల్యాంప్. ఓకే. 4th యూనిట్ నుంచి ఇవి ప్రిపేర్ అవ్వండి. యూనిట్ నుంచి ఉన్నది 2 షార్ట్సే. లిస్ట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ ఎంబెడెడ్ సి ఒకటి. లిస్ట్ ద రీజన్స్ ఫర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎంబెడెడ్ సి ఒకటి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద సి డేటా టైప్స్ ఫర్ 8051 అలానే ప్రోగ్రామ్స్. ఓకే. ఇవి మీకు మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో యూజ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.